తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరగనున్న ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజు సోమవారం సాయంత్రం 6:30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. మొదటి రోజు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగళవారం శ్రీ పార్థసారథి స్వామి వారు తెప్పలపై 5 చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇంద్రాగ్నినవతిం పురదాసమాభుషేధాం ఉపాహి వారో సహవాజో హవిమితావాజగో సత్య ఉషతే ధేష్ణయుజ్మహీ అథస్పథ పరిరతిం వచస్యా కామేన కృతో क्षेत्रस्य पतिना वयं हितेनेव दयावसि क्षेत्रस्य पदे वधुमन्तमूर्मिन्धेनुरिवयो अस्मासु लोढुम् अग्निर्विद्वान् சே கேட்டால் பரம எதிரி கூட இவர் பக்கம் வந்து விடுவாரா என்றாராம் ஸ்ரீராமர். ஸ்ரீ ஆஞ்சநேயர்